స్టూడెంట్స్, ఇంతకుముందు వీడియోలో మీరు గోపి యొక్క టోటల్ ఇన్కమ్ ఎట్లా మెజర్ చేశారనేది తెలుసుకున్నారు. ఏం చేశారు మీరు? టోటల్ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. ఆ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఒక హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి లాస్ ఉంది. సో ఏం చేశారు మీరు? ఫస్ట్ ఇన్కమ్స్ 4 హెడ్స్ది టోటల్గా కూడినారు. కూడిన తర్వాత ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ను లెస్ చేశారు ఆ ఇన్కమ్స్ నుంచి. అవునా? సో చేయడం వలన మనకు గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చింది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చినాక దాని నుంచి సెక్షన్ 80C నుంచి 80 వరకు డిడక్షన్స్ మనము లెస్ చేయాలి. అవి కూడా మీకు విత్ రూల్స్ మరొక పేపర్లో ఉంటే వాటిని హెల్ప్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాంపుల్ 80C కింద 80 మొత్తం 80C యొక్క ఆ గ్రూప్ కింద 3 సెక్షన్లు ఉంటాయి. ఆ 3 సెక్షన్ల కింద కూడా మనం మ్యాక్సిమం 1,50,000 ఇవ్వాలి అంతే. 80D కింద 25,000. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్ అయితే 50,000 వరకు డిడక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇంకా 80E ఎడ్యుకేషన్ లోన్ అప్ టు 80 years మనం ఎంతైనా కానీ వడ్డీ మనం డిడక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డొనేషన్స్, పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ లాంటి వాటికి 100% మనం డిడక్షన్గా చూపించవచ్చు. అంతేనా? సో ఆ రకంగా మనం డిడక్షన్స్ లెస్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని టోటల్ ఇన్కమ్ అన్నాం. అవునా? ఆ టోటల్ ఇన్కమ్ అనేది మీకు ఐ విల్ షేర్ ద స్క్రీన్. ఓకే, ఇది రైట్. సో ఎంత టోటల్ ఇన్కమ్? 1,10,000 సారీ 11,05,000. 11,05,000. కామాలు పెట్టకపోవడం వల్ల కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. 11,05,000. ఓకే, ఇప్పుడు మనము కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ గోపి ఇది మనం తయారు చేయబోతున్నాము. మరొకసారి మనం ఇక్కడ వేసుకుందాం. టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ గోపి ఈజ్ ఎంత అంటే 11,05,000. ఇది అవునా? అంతే కదా స్టూడెంట్స్? ఓకే రైట్. ఇందులో నుంచి మనము అప్ టు 2,50,000 వరకు ట్యాక్స్ ఉండదు. అవునా? ఇంకోటి ఏం చేయొచ్చు ఇప్పుడు మనము? లెస్ ట్యాక్స్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి బిలో 60 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు. బిలో 60 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు. సో అప్ టు 2,50,000 వరకు ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. సో లెస్ మనం ఇక్కడ ఏం రాస్తాం? ఎగ్జెంప్టెడ్ లిమిట్. ఎగ్జెంప్టెడ్ లిమిట్ ఫ్రమ్ ట్యాక్స్. దీని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎంత? 2,50,000. అవునా? ఓకే. సో దాని మీద ట్యాక్స్ ఏముంది? జీరోనే కదా, అట్లా జీరో అని వేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని లెస్ చేయాలా పక్కాగా రావాలంటే. సో కంట్రోల్ ప్లస్ అండర్లైన్. రైట్. ఇప్పుడు చూడండి. ఓకే, 11,05,000లో 2,50,000 పోతే ఎంత అనేది చూసుకోవాలి. సో 11,05,000 మైనస్ 2,50,000 ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది స్టూడెంట్స్? 8,55,000 వస్తుంది. 8,55,000. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఇంకా ఎంత మిగిలింది? 8.5, దాదాపు 8,50,000 మిగిలింది. అంటే మనం ఎక్కడికి ఏ స్టేజ్కి వస్తాం? ఇక్కడ మొదటి స్టేజ్ ఇది. అవునా? ఇది ఫస్ట్ స్లాబ్ అనుకోండి. సెకండ్ స్లాబ్కి వస్తాం మనం. థర్డ్ స్లాబ్, మ్యాక్సిమం ఫోర్త్
స్లాబ్, మొత్తం 4 స్లాబ్లు ఉంటాయి. సో ఎగ్జామ్టెడ్ దీని తర్వాత కూడా అమౌంట్ మిగిలింది అంటే నెక్స్ట్ దానికి వెళ్తాం మనం. దేనికి? ఇక్కడ రాసుకుంటాం లెస్ ఏమని, ఫ్రమ్ 2,50,000 1 to 5 lakhs. స్టూడెంట్స్, ఈ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చెప్పాలి మీరు. 2.5 లక్షలకి 5 లక్షలకి మధ్య డిఫరెన్స్ ఆడ ఎక్కువ ఉంది కదా, 8.5 లక్షలు ఉంది కాబట్టి ఈజీగా మనం మొత్తం ఫుల్ అమౌంట్ తీసుకోవచ్చు. సో ద డిఫరెన్స్ ఈస్ 2,50,000. అవునా? రైట్. సో ఇంటూ ఎంత పర్సెంటేజ్ చెప్పండి? 2,50,000 నుంచి 5 lakhs వరకు 5%. సో ఇంటూ 5 డివైడెడ్ బై 100 ఎంత వస్తుంది? 12,500 ఇది వస్తుంది. సో మనం ఇది ట్యాక్స్గా క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ తీసేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 2,50,000. 2,50,000 ఇంకా అమౌంట్ ఉంది కాబట్టి 2,50,000. ఓకే, ఇక్కడ అండర్లైన్ చేస్తాం. అండర్లైన్ చేసి లెస్ చేయాలి, దాన్ని లెస్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ క్యాల్కులేటర్ తీసుకుంటాను నేను. మైనస్ 8,50,000 మైనస్ 2,50,000 is equal to 6,05,000. స్టూడెంట్స్, 6,05,000. ఓకేనా? 6,05,000. ఇప్పుడు చూడండి, 6,05,000 ఉంది. ఆల్రెడీ 2.5 లక్షలు తీసేస్తాం, ఇంకో 2.5 లక్షలు తీసేస్తాం, ఇంకా 6 లక్షలు ఉంది. అంటే నెక్స్ట్ దశ ఏంటి? 5 lakhs to 10 lakhs. అంతేనా? లెస్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ 5 lakhs 1 to 10 lakhs. ఎంత డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి? 10 లక్షలకి 5 లక్షలకి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 lakhs కదా? ఓకే, 5 lakhs. సో ఫ్రమ్ ద డిఫరెన్స్ ఆఫ్ 5,000, ఇక చూడండి, ఆన్ ద డిఫరెన్స్, ఓకే, అబౌవ్ 10 lakhs అది తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు 5 lakhs. 5 lakhs అన్నప్పుడు పర్సెంటేజ్ ఎంత ఇవి చూసుకోవాలి మనం. 20% కదా? ఓకే, అదే వేసుకోవాలా. ఇంటూ 5 డివైడెడ్ బై 100. సారీ, ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? సారీ, 20 కదా ఇది మనకు. 20 ఈ టైపింగ్ చేయడంలో తప్పులు, కన్ఫ్యూజ్ అవుతుంటుంది. 20/100. 5 లక్షల్లో 20% అంటే 1/5 అని కదా అర్థం. 5 లక్షల్లో 1/5 ఏమవుతుంది? 1 lakh అవుతుంది. 1 lakh అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 6 లక్షల్లో ఎంత తీసేసాం మనము? 5 lakhs. 5 lakhs అండర్లైన్ చేసి లెస్ చేయాలి. ఎంత మిగులుతుంది ఇక్కడ? 1,05,000. ఓకేనా? 1 lakh. ఇప్పుడు చెప్పండి స్టూడెంట్స్, ఈ 1,05,000 అబౌవ్ 10 lakhs ఉందా లేదా? అది ఇంపార్టెంట్. కావాల్సిందే మీకు చూపిస్తా. ఇక్కడ 2.5 లక్షలు తీసేసినాం. మొత్తం 11,05,000లో ఇక్కడ 2.5 లక్షలు, ఇక్కడ 2.5 లక్షలు, ఇక్కడ 2.5 లక్షలు. మొత్తం ఎంత తీసేసాం చెప్పండి? 10 lakhs తీసేసామా? టోటల్ ఎంత ఉంది? 11,05,000 కదా? 11,05,000లో 2.5, 2.5, 5 మొత్తం 10 లక్షలు పోతే ఎంత మిగులుతుంది? 1,05,000 మిగులుతుంది. ఓకే, అబౌవ్ 10 lakhs, above 10 lakhs, remaining money is rupees 1,05,000 into above 10 lakhs మనకు పర్సెంటేజ్ ఎంత ఉంది నాన్న? 30% ఉంది. ఓకేనా?
30 డివైడెడ్ బై 100 తీసుకుంటే ఎంత వస్తుంది? ఎంత 1 lakh ఎంత వస్తుంది? 30/100 అంటే 31,500 వస్తుంది. 1,05,000 కరెక్టేనా? ఒకసారి చూద్దాం క్యాల్కులేట్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ 1,05,000 ఇంటూ 30/100 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 31,500 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ 3 కూడుకోవాలి. ఏవి? 12,500, ఓకే 31,500, 1 lakh. సో 1 lakh, 141, 143, 144 టోటల్ 1,44,000 వస్తుంది. 1,44,000. ఓకే, సో 1,44,000 నుంచి 1,44,000 నుంచి మనము, ఇది ట్యాక్స్ కదా, 1,44,000 అనేది ట్యాక్స్. ఈ ట్యాక్స్ మీద మనం ఏం చేయాలి? 4% సెస్ యాడ్ చేయాలి. 1,44,000 ఇంటూ 4/100 ఇజ్ ఈక్వల్ టు, క్యాల్కులేటర్లో చేస్తే 1,44,000 ఇంటూ 4 డివైడెడ్ బై 100 ఇజ్ ఈక్వల్ టు 5,760. 5,760. సో టోటల్గా ఏమవుతుంది? 1,49,760. 1,49,760. ఐ థింక్ దిస్ ఈజ్ రైట్. మనం ఇక్కడ పొరపాటు చేయడం వలన ఇది జరిగింది. ఇక్కడ 31,500 వేసుకోకుండా 34,000 వేసుకున్నాం. అందుకనే ఇక్కడ 147 వచ్చింది. మనం ఇక్కడ మళ్ళీ 147 మీద చేయడం వలన ఇక్కడ తేడా వచ్చింది. నౌ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్.